కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రోడ్డును పడింది. సిద్ధరామయ్య ఏమో పబ్లిక్ ఇమేజ్ ఉన్నాడు, డీకే శివకుమార్ ఏమో డబ్బులు ఉన్నాడు. ఈ ఇద్దరిని ఒక ఘాటన కట్టి డీకే శివకుమార్ ఖర్చుతో నువ్వే సీఎం అని చెప్పి ఖర్చు పెట్టించి గెలిచిన తర్వాత సిద్ధరామయ్యని ఈక్వేషన్స్లో ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. అక్కడ శివకుమార్ని తొక్కేయాలని సిద్ధరామయ్యని పక్కన కూర్చోబెట్టాలి 2.5 ఏళ్ళు అయిన తర్వాత అన్నది డీకే శివకుమార్ నడుస్తోంది. ఈ తొక్కేసేటటువంటి క్రమంలో డీకే శివకుమార్ మంత్రివర్గంలోని శాఖలలోని ట్రాన్స్ఫర్లు కూడా ముఖ్యమంత్రి చేసేస్తున్నాడు త్రూ చీఫ్ సెక్రటరీ ద్వారా. అనేక సార్లు చెప్పినా కూడా వినలా. చివరికి విసిగెత్తినటువంటి డీకే శివకుమార్ ఇప్పుడు ఓపెన్ లెటర్ చీఫ్ సెక్రటరీకి రాసి బహిరంగంగా బయటికి రిలీజ్ చేశాడు. నా శాఖల్లో ఎవడి జోక్యం వద్దు, నా శాఖల బదిలీలు నేనే చేస్తాను. తద్వారా సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో జోక్యం చేసుకుంటున్నాడు, తన శాఖల్లో జోక్యం చేసుకుంటున్నాడు అన్నటువంటి సంకేతం వచ్చింది. తద్వారా అక్కడ గొడవలు నడుస్తున్నాయి అన్నటువంటి విషయం ప్రజలకు అర్థమైంది.